చాలా పని చేసుకొచ్చిన బోల్నా నో భరణి గారు సుమన్ గారా ఓకే గ్రూప్ గేమ్స్ ఆడాం కదా మనం. ఆ గేమ్లోని లాస్ట్ వీక్ నువ్వు నేను ఒక టీం అని అనుకున్నాం. ఫస్ట్ నేను నార్మల్గా వర్క్ చేస్తుంది ఉంటే నువ్వే అన్నావు మన ఇద్దరం ఒక టీంలో ఉన్నాము. ఆ టీము చేయలేదు, మళ్ళీ మార్పాం. కళ్యాణ్ నువ్వు ఆ రోజు ఉంటే ఏమో గెలిచేమో సపోర్ట్ ఇస్తే నాకు వచ్చేదేమో. నువ్వు ఉందాము మన ఇద్దరం ఉందాము అని నువ్వు అన్నావు, కానీ నువ్వు స్టాండర్డ్ అవ్వలేదు. ఒక నిమిషం క్లియర్గా చెప్పాను సుమనన్న. ఏమన్నానంటే ఒకవేళ ఎవ్వరు అవ్వకపోతే మీరు నాకు టీమప్ అవుతారా, తర్వాత ఒకవేళ ఎవరైనా అవుతే కూడా మీరు ఫీల్ అవ్వద్దు అని చెప్పే నేను మిమ్మల్ని అడిగా. నేను డైరెక్ట్ గా కమిట్మెంట్ ఇవ్వలేదు. నువ్వు చెప్పావు కదా ఎవరి కాళ్ళు టీము సెట్ అయిపోయారు, నువ్వు నేనే ఉన్నాము మన ఇద్దరు ఉందాము కన్ఫామ్, నీకు పర్వాలేదా అని అడిగాను. నేను అన్నింది అలా కాదు. బాత్రూమ్ వెళ్ళినప్పుడు కూడా కళ్యాణ్ వెరీ క్లియర్ కదా, నేను తనకి ఏమన్నానంటే సుమన్ అన్న ఒకవేళ నాకెవ్వరు పార్ట్నర్ గా రాకపోతే టీమప్ అవ్వకపోతే మీరు నాకు అవుతారా, తర్వాత ఎవరైనా నాకు వచ్చి నేను వాళ్ళతో టీమప్ అవుతే మీకేం ఫీల్ అవ్వదు అంటే ఇదే ఒక టీం అన్నా కానీ మళ్ళీ మారుతాం ఎవరైనా వస్తే చేంజ్ అవుతామని నువ్వు నాతో అనలేదు. ఓకే సుమన్ అన్న ఫైన్, క్లియర్ కట్ గా రికార్డ్ అయ్యింది. ఇదే టాపిక్ రీతుతో డిస్కస్ చేసాము, కళ్యాణ్తో డిస్కస్ చేసాము, శ్రీజ కూడా ఉంది. తర్వాత మీరే ఒప్పుకున్నారు బాత్రూమ్ లో. అవ్వతోని నేను మీకు చెప్పలేదు. నాతో ఆ మాట అనలేదు. నాకు ఎవరు లేరు, నీకు ఎవరైనా ఉన్నారా అని అడిగితే నాకు ఎవరు అయితే మన ఇద్దరు టీం అవుదామా అని అన్నాను. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ నాకు ఓకే కాలేదు కళ్యాణ్ అని అన్నాను. నేను ఏడ్చినప్పుడు మీరే అందరికి ఫ్యామిలీ బట్టలు వస్తే చాలు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఏడ్చేది మీరు. ఇంకా అవునా మీకు అలా అనిపిస్తుందా? అందరికేం అనిపించట్లేదు, అందరూ నాకు చెప్పారు. నేను మిమ్మల్ని అడగక ముందు వాష్ చేసేటప్పుడు నేను చాలా క్లారిటీగా మాట్లాడా. అప్పుడు కూడా బాత్రూమ్ తీసుకొని